హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో ఎంతో మృదువుగా కమ్మగా ఉండే రవ్వ లడ్డు రెసిపీని చేసి చూపించబోతున్నాను. ముందుగా మిక్సీ జార్లోకి 3/4 కప్పు పంచదారని అలాగే 4-5 యాలక్కాయలని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వేరే గిన్నెలోకి 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఇది అరకప్పు కొబ్బరికి వెనకాలన్న బ్లాక్ పార్ట్ని తీసేసి తురిమి పెట్టుకోవాలి. ఈ అరకప్పు కొబ్బరిని కూడా వేసుకోవాలి. దీంట్లోనే కప్పున్నర కాచి చల్లార్చిన పాలను వేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని పావుగంట పాటు నానబెట్టుకోవాలి. పావుగంట తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇదంతా బాగా నానింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని కలిపి పెట్టి ఉంచుకున్న బొంబాయి రవ్వ మిశ్రమాన్ని వేసుకుని వేయించుకోవాలి. ఇలాగా వేయించుకున్న తర్వాత ఇది గట్టిపడి చపాతీ ముద్దలా అవుతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, లేకపోతే కలర్ వచ్చేసి ఎర్రగా అయిపోతాయి లడ్డూలు. ఇలాగా కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని వేయించుకోవాలి. ఇదంతా వేగడానికి 20 నిమిషాల పాటు టైం పట్టింది. చూస్తున్నారు కదా, ఇది పొడి పొడిగా వేగిపోయింది. ఇలా వేగిన తర్వాత రవ్వ కమ్మటి వాసన వస్తుంది. మరి ఎర్రగా వేయించేస్తే లడ్డు చుట్టడానికి రాదు. రవ్వని పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలన్నమాట. అంతేనండి, ఇది వేగిపోయింది. దించేస్తున్నాను. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడిని వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల నెయ్యిలో జీడిపప్పుని కిస్మిస్ని వేయించి వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేటట్టు గరిటెతోనే కలుపుకోవాలి. కొంచెం వేడి తగ్గిన తర్వాత చేతితో మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని మనకు కావలసినంత సైజుల్లో ఉండల్లా చుట్టుకోవాలి. అంతేనండి, ఎంతో మృదువుగా కమ్మగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయింది. ఈ రవ్వ లడ్డూలు 10-15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. నేనైతే 4-5 టీ స్పూన్ల నెయ్యి మాత్రమే వేశాను. ఎక్కువ నెయ్యి కూడా పట్టదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.